నెమ్మదిగా వెలుగుతున్న పాఠశాల గడియారం, పిల్లలు తరగతి గదిలోకి అడుగుపెడుతున్నారు. నేపథ్య సంగీతం భావోద్వేగంగా, ఆశాజనకంగా ఉంటుంది. ప్రతి తరగతి గదిలో ఒక కొత్త యుగం మొదలవుతోంది. పుస్తకాలతో పాటు ఇప్పుడు డిజిటల్ పాఠాలు కూడా మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయి. భారత ప్రభుత్వం ఈ రోజు ప్రారంభించిన నేషనల్ మిషన్ ఫర్ డిజిటల్ లిటరసీ ఇన్ స్కూల్స్ మన దేశ విద్యా వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పు. కంప్యూటర్ ల్యాబ్లో విద్యార్థులు కోడింగ్ నేర్చుకుంటున్నారు. ఉపాధ్యాయులు వారికి మార్గదర్శనం చేస్తున్నారు. ఈ మిషన్ ద్వారా విద్యార్థులు కేవలం కంప్యూటర్ వాడటం మాత్రమే కాదు, ఆన్లైన్ భద్రత, ప్రాథమిక కోడింగ్, డిజిటల్ కమ్యూనికేషన్, మరియు బాధ్యతాయుతమైన టెక్నాలజీ వినియోగం వంటి కీలక నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఇది వారికి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు మాత్రమే కాదు, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగడానికి కూడా సహాయపడుతుంది. ఒక చిన్న గ్రామ పాఠశాలలో విద్యార్థులు టాబ్లెట్లతో చదువుతున్నారు. కెమెరా నెమ్మదిగా వారి చిరునవ్వులను చూపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు, ఈ మిషన్ ప్రతి విద్యార్థిని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 125 రోజుల శిక్షణా ప్రణాళిక ద్వారా ప్రతి విద్యార్థి డిజిటల్ ప్రపంచంలో అడుగుపెట్టేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఒక తల్లిదండ్రి తన పిల్లవాడిని గర్వంగా చూస్తున్నాడు. పిల్లవాడు కంప్యూటర్లో ప్రాజెక్ట్ చూపిస్తున్నాడు. ఇది కేవలం విద్యార్థులకే కాదు, తల్లిదండ్రులకు కూడా ఒక గర్వకారణం. మన పిల్లలు డిజిటల్ యుగంలో ముందుకు సాగుతున్నప్పుడు, దేశం కూడా కొత్త శక్తిని పొందుతుంది.